వెల్కమ్ టు తేజ అకాడమీ. మనం గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి ఏపీ హిస్టరీలో శాతవాహనుల యొక్క చరిత్ర గురించి మాట్లాడుతున్నాం. అందులో భాగంగా పురాణాలు శాతవాహనుల గురించి ఏం మాట్లాడారని మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో మరి నాణ్యాల గురించి మాట్లాడదాం. అసలు నాణ్యాల ప్రస్తావన ముఖ్యంగా శాతవాహనుల గురించి ఏం మాట్లాడాయి అంటే శాతవాహనులు ఏ నాణ్యాలు రిలీజ్ చేశారో ఆ నాణ్యాల ప్రస్తావన ఎక్కడెక్కడ కనపడ్డాయి, ఇది చాలా ఇంపార్టెంట్. సరే, ఫస్ట్ నాణ్యాల అధ్యయనాన్ని ఏమంటామంటే న్యూమిస్మాటిక్స్ అంటాం. న్యూమిస్మాటిక్స్, ఇది గుర్తుపెట్టుకోండి. నాణ్యాల యొక్క అధ్యయనాన్ని న్యూమిస్మాటిక్స్ అంటే నాణ్యాల యొక్క అధ్యయనం అంటే ఈ నాణ్యాలు ఎవరివి, ఏ రాజు పాలనా కాలంలో వేయడం జరిగింది, ఆ నాణ్యాలపై గుర్తులు ఏ విధంగా ఉన్నాయి, ఆ నాణ్యాలను ఆధారంగా చేసుకుని వీళ్ళు ఏ మతానికి సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు ఉదాహరణ చూడండి, యజ్ఞశ్రీ శాతకర్ణి పాలనా కాలంలో అత్యధికంగా నాణ్యాలు ముద్రించడం జరిగిందని మాట్లాడుకున్నాం గతంలో. అదేవిధంగా చెరచాప ఓడ ఉన్నటువంటి నాణ్యాలు ముద్రించింది ఎవరు? యజ్ఞశ్రీ శాతకర్ణి. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? యజ్ఞశ్రీ శాతకర్ణి విదేశీ వాణిజ్యానికి, యజ్ఞశ్రీ శాతకర్ణి పాలనా కాలంలో వాణిజ్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగిందని మాట్లాడుకోవడం జరిగిందా? ఈ విధంగా నాణ్యాల ప్రస్తావన వస్తానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే న్యూమిస్మాటిక్స్. నాణ్యాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏంటంటే న్యూమిస్మాటిక్స్. ఈ నాణ్యాల పైన ఉన్న గుర్తులను అధ్యయనం చేయడాన్ని. సార్, నాణ్యాల పైన గుర్తులు ఉంటాయి. ఉదాహరణ చూడండి, ఉజ్జయిని పట్టణం గుర్తుందా? ఉదాహరణ చూడండి, తెరచాప గుర్తుందా? ఇట్లా గుర్తులు ఉంటాయి కదా. ఈ గుర్తులను అధ్యయనం చేయడాన్ని ఏమంటామంటే సిగలోగ్రఫీ. మిమ్మల్ని ఏం అడగడు కానీ మనం బట్టి పట్టుకోకుండా నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. సార్, నాణ్యాల అధ్యయనాన్ని న్యూమిస్మాటిక్స్ అంటే ఆ నాణ్యాలపై ముద్రించిన గుర్తులను అధ్యయనం చేయడాన్ని ఏమంటామంటే సిగలోగ్రఫీ. మరి ఈ నాణ్యాల గురించి శాతవాహన సామ్రాజ్యంలో నాణ్యాలు ఎవరు రిలీజ్ చేశారో అనేది మనం చాలా చక్కగా మాట్లాడుకున్నాం, బాగా జాగ్రత్తగా అర్థం చేసుకున్నాం. సార్, ఫస్ట్ నాణ్యాల ప్రస్తావన జాగ్రత్తగా విన్నాం. సార్ మనందరికీ తెలిసిందే, క్రీస్తు పూర్వము 6వ శతాబ్దంలోనే నాణ్యాల ప్రస్తావన కనబడుతుంది. ఈ నాణ్యాలను ఏమంటామంటే విద్యాంక నాణాలు, పంచ్ మార్కుడు కాయిన్స్ అంటారు. విద్యాంక నాణాలు అనేవి క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో రావడం జరిగింది. ఆ తరువాత కాలంలో భారతదేశాన్ని పరిపాలించినటువంటి మౌర్య సామ్రాజ్యంలో, ముఖ్యంగా అశోకుని పాలనా కాలంలో అత్యధిక నాణాలు రిలీజ్ చేయడం జరిగింది. ఆ నాణాలు దేశమంతా దొరికాయి, మన ఆంధ్ర ప్రాంతంలో కూడా లభించాయి. సరే, పక్కన పెడదాం. మరి మన శాతవాహన సామ్రాజ్యానికి సంబంధించి నాణాలను ఎవరైనా రిలీజ్ చేశారా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ శాతవాహన కాలంలో ఉన్న నాణాలు ఏంటో చూద్దాం. సార్, శాతవాహన కాలంలో బాగా గుర్తుపెట్టుకోండి, రాగి నాణ్యాలు, సీసపు నాణ్యాలు ఎక్కువగా రిలీజ్ చేయడం జరిగింది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సార్, శాతవాహనాల పాలనా కాలంలో రాగి నాణ్యాలను, సీసపు నాణ్యాలను శాతవాహనులు సామ్రాజ్యంలో ఎక్కువగా రిలీజ్ చేయడం జరిగింది. సార్, రాగి నాణాలు, సీసపు నాణ్యాలను ఎక్కువగా రిలీజ్ చేయడం జరిగింది. అదే విధంగానే శాతవాహన కాలంలో ఎవరి పాలనా కాలంలో ఎక్కువగా రిలీజ్ చేయడం జరిగిందంటే యజ్ఞశ్రీ శాతకర్ణి పాలనా కాలంలో. కానీ ఈ మొత్తం శాతవాహన సామ్రాజ్యంలో ఏ నాణ్యాలు ఎక్కువగా రిలీజ్ చేయడం జరిగిందంటే రాగి నాణ్యాలు, సీసపు నాణ్యాలు. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. అదే విధంగానే శాతవాహనుల యొక్క పాలనా కాలంలో ఒక మిశ్రమ నాణ్యం ఉంది. దాని పేరు ఏం పేరంటే 14. సార్, వెరీ 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 ఇంపార్టెంట్. ఇది గతంలో కూడా అడగడం జరిగింది. 14. ఈ 14 అనేది ఒక నాణ్యం. సార్ నాణ్యాలు చెప్తున్నా, రాగి నాణ్యం గురించి ప్రస్తావించానా, సీసపు నాణ్యం గురించి మాట్లాడుతున్నా, అయిపోయింది. ఈ రెండు నాణ్యాలు శాతవాహన సామ్రాజ్యంలో ఎక్కువగా రిలీజ్ చేయడం జరిగింది. సార్, 14 అనేది ఒక మిశ్రమ నాణ్యం. మిశ్రమ నాణ్యం అంటే సార్ రాగి ప్లస్ తగరం, ఈ రెండు కలిపి వేసినటువంటి నాణ్యమే 14 నాణ్యం. మీరు ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే 4th అని గుర్తుపెట్టుకోండి. 4th. సార్, 4th అంటే 14 నాణ్యం. రత్ అంటే దాంట్లో రాని పలుకుతున్నారు, తాను పలుకుతున్నారు. కాబట్టి రాగి నాణము, తగరం నాణం. రాగి ప్లస్ తగరం, ఈ రెండు రకాల లోహాలను కలిపి 14 అనేటువంటి మిశ్రమ నాణ్యాన్ని రూపొందించడం జరిగింది. సార్, మిమ్మల్ని రేపు అడుగుతాడు, శాతవాహన సామ్రాజ్యంలో అత్యధికంగా 14 నాణ్యాలను ముద్రించడం జరిగింది. సరే, ఎక్కడైనా మాట్లాడామా? 14 నాణ్యాలు ఒక రకం నాణ్యాలు ఉన్నాయంతే. శాతవాహన సామ్రాజ్యంలో అత్యధిక నాణ్యాలు రాగి నాణ్యాలు, సీసపు నాణ్యాలు ఉన్నాయి. అంతేగాని 14 నాణ్యాలు ఎక్కువగా రిలీజ్ చేయాల. 14 నాణ్యాలు మిశ్రమ నాణ్యాలు. ఏంటంటే రాగి ప్లస్ తగరం. రేపు ఈ కింది వారంలో మిశ్రమ నాణ్యాన్ని గుర్తించండి అంటారు సార్. 14 అనేది మిశ్రమ నాణ్యం, రాగి నాణ్యం, తగరం నాణ్యం. సార్, మరి శాతవాహన కాలంలో వెండి నాణ్యాలు లేవా? ఉన్నాయి. మరి శాతవాహన కాలంలో ఉన్న వెండి నాణ్యాలు లేవనే వాళ్ళు. సార్, ప్రతిదీ ఇంపార్టెంటే. వెండి నాణ్యాలను కర్షాపనాలు. సార్, ఆల్రెడీ ఈ నాణ్యాలను మౌర్య సామ్రాజ్యంలో కూడా కర్షాపనాలే అంటారు.
కర్షాపనాలు అంటే బ్రెయిన్లో ఫిట్ చేయండి, ఎన్నోసార్లు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో. సార్ కర్షాపనాలు అనగా వెండి నాణ్యాలు. సార్ కర్షాపనాలు అనేవి ఏం నాణ్యాలు? వెండి నాణ్యాలు. 14 అనేవి ఏం నాణ్యాలు? మిశ్రమ నాణ్యాలు. రాగి ప్లస్ తగరం కలిస్తే 14 నాణ్యం వచ్చింది. సార్ వెండి నాణ్యాలు అనగా కర్షాపనాలు. సార్ వెండి నాణ్యాలను కర్షాపనాలు అంటారు. మరి శాతవాహన సామ్రాజ్యంలో బంగారు నాణ్యాలు లేవా? ఉన్నాయి. ఆ బంగారు నాణ్యాలు ఏమనే వాళ్ళంటే సువర్ణాలు అనేవాళ్ళు. సార్ సువర్ణాలు అంటే బంగారు నాణ్యాలు. సువర్ణం అంటే బంగారు, మనందరికీ తెలిసిందే. సార్ ఈ రెండు నాణ్యాలు ఎక్కువగా ఈ 3 బ్రెయిన్లో ఫిట్ చేయండి. సార్ 14 అనేది మిశ్రమ నాణ్యం. రాగి ప్లస్ తగరం కలిస్తే మిశ్రమ నాణ్యం ఏర్పడుతుంది. సార్ వెండి నాణ్యాలు అంటే కర్షాపనాలు. సార్ సువర్ణాలు అంటే బంగారు నాణ్యాలు. సార్ రాగి నాణ్యాలు, సీసం నాణ్యాలు ఎక్కువగా లింక్ చేయడం జరిగింది. ఇది బ్రెయిన్లో ఫిట్ చేయండి. నాణ్యాల వరకు నాణ్యాల ప్రస్తావన వచ్చినప్పుడు ఈ 4 గుర్తుపెట్టుకోండి. సరే, మరి ఈ నాణ్యాల మీద ఎక్కువగా ఉజ్జయిని పట్టణం అనేది ఉజ్జయిని పట్టణం. సార్ ఉజ్జయిని పట్టణం ఎట్లా సార్ ఆ పట్టణాన్ని గుర్తించేదంటే, సార్ ఉజ్జయిని వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉజ్జయిని పట్టణం ఉన్నటువంటి గుర్తులు ఉన్నటువంటి నాణ్యాలు రిలీజ్ చేసిన వాళ్ళు 4 ఉన్నారు సార్. సార్ ఉజ్జయిని పట్టణం అంటే ఏమిలే, 4 వైపులా 4 స్తంభాలు ఈ విధంగా ఉంటాయి, మధ్యలో శిలువ ఉంటుంది. ఈ విధంగా ఉన్నటువంటి నాణ్యం ఏంటంటే ఇది ఈ విధంగా ఉంటుంది. దాన్ని ఉజ్జయిని నాణ్యం అన్నారంటే ఏమిలే, ఈ ఉజ్జయిని పట్టణంలో ఈ విధమైనటువంటి ఆకారంలో ఉండడం వల్ల ఈ విధంగా 4 వైపులా 4 వృత్తాలు ఉండి మధ్యలో శిలువ ఆకారంలో ఉంటుంది. దాన్ని ఉజ్జయిని గుర్తు అంటాం. ఈ ఉజ్జయిని పట్టణాన్ని నాణ్యం మీద ముద్రించినటువంటి రాజులు ఎవరు ఉన్నారంటే 4 రాజులు ఉన్నారు సార్. ఏం అవసరం లేదు, జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఆ 4 రాజులు మీరు SCGM అని గుర్తుపెట్టుకోండి. SCGM అని గుర్తుపెట్టుకోండి. 1-2 సార్లు సార్ జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఈజీగా అర్థమైపోతుంది సార్. సార్ ఎస్ అంటే ఎవరో కాదు, మొట్టమొదటి రాజే శ్రీముఖుడు. సార్ మొదటి రాజు, శాతవాహన సామ్రాజ్యానికి సంబంధించినటువంటి మొట్టమొదటి రాజు శ్రీముఖుడు. సార్ ఇంకొక రాజు చండశ్రీ ఉన్నాడు. సార్ చండశ్రీ ఈయన కూడా అవసరం మనకు. 2018 గ్రూప్ 2లో అడగడం జరిగింది, చెప్తా సార్. ఈ చండశ్రీ ప్రత్యేకత ఏంటంటే సార్ ఈ నాణ్యాలు వచ్చి కొడవలి ఆకారంలో ఉన్నాయి. కొడవలి ఆకారంలో ఉండి ప్లస్ ఉజ్జయిని పట్టణం గుర్తు ఉండి ప్లస్ గుర్రంబము ఉండి సార్ 3 అంతస్తుల చైత్యం. సార్ చైత్యం అంటే ఏమో బౌద్ధుల యొక్క చిహ్నం. అది చైత్యం అనేది మాట్లాడదాం. స్తూపం అంటే ఇది, చైత్యం అంటే ఇది. ఆ 3 అంతస్తుల చైత్యం కలిగి ఉండి, గుర్రాన్ని కలిగి ఉండి, ఉజ్జయిని పట్టణం గుర్తు కలిగి ఉన్నటువంటి నాణాలు ముఖ్యంగా కేవలం తీరాంధ్రంలో మాత్రమే లభించాయి. ఆంధ్ర భూభాగంలో మాత్రమే లభించాయి సార్. ఎక్కడ మహారాష్ట్రలో లభించలా, ఎక్కడ తెలంగాణలో లభించలా, కేవలం తీరాంధ్రంలో మాత్రమే లభించాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మన అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, ఈ క్రింది ఏ రాజు యొక్క నాణ్యాలు కేవలం తీరాంధ్రంలో మాత్రమే లభించాయి? ఈ క్రింది యొక్క ఏ రాజు యొక్క నాణ్యాలు కొడవలి ఆకారంలో ఉండి, గుర్రాన్ని కలిగి ఉండి, ఉజ్జయిని పట్టణ గుర్తు కలిగి ఉండి, సార్ ఉజ్జయిని అంటే ఇది ఇప్పుడు చెప్పింది, ఉజ్జయిని పట్టణ గుర్తు, గుర్రాన్ని కలిగి ఉండి, 3 అంతస్తుల చైత్యాన్ని కలిగి ఉన్నటువంటి నాణ్యాలు తీరాంధ్రంలో లభించాయి. ఎవరి అంటే చండశ్రీవి. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇక జి అంటే గౌతమీపుత్ర శాతకర్ణి. సార్ GPS అంటాం, 23వ రాజు అంటాము. సార్ ఎం అంటే మొదటి శాతకర్ణి. సార్ మొదటి శాతకర్ణి 3వ రాజు మనందరికీ తెలిసిందే. మత్స్యపురాణము మల్లకర్ణిగా అభివర్ణించిందని కూడా మాట్లాడుకోవడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్, మొదటి శాతకర్ణి. ఈ 4 పేర్లు గుర్తుపెట్టుకోండి. ఈ నాణ్యాల గురించి ప్రస్తావన ఇచ్చినప్పుడు నాణ్యాలంటే ఈ 4 గుర్తుపెట్టుకోండి సార్. ఉజ్జయిని పట్టణ గుర్తు SCGM అని గుర్తుపెట్టుకోండి సార్. శ్రీముఖుడు, చండశ్రీ, GPS, మొదటి శాతకర్ణి 1-2 సార్లు జాగ్రత్తగా అధ్యయనం చేస్తే ఉజ్జయిని పట్టణ గుర్తుకు సంబంధించిన నాణ్యాలు మనకు సులభంగా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సార్. సార్ ఇంకా ఏమైనా ప్రస్తావన ఉందా నాణ్యాల గురించి? సార్ మరి నాణ్యాల గురించి మాట్లాడేటప్పుడు ఇప్పుడే మాట్లాడుతున్నా, శాతవాహన సామ్రాజ్యంలో అత్యధికంగా ఈ క్రింది ఏ రాజు పాలనా కాలంలో నాణ్యాలు ముద్రించారు? యజ్ఞశ్రీ శాతకర్ణి. శాతవాహన రాజుల్లో ఏ రాజు ఓడ తెరచాప కలిగి ఉన్నటువంటి తెరచాప ఉన్న ఓడను గుర్తించినటువంటి నాణ్యాలు ఏ రాజు పాలనా కాలంలో లభించాయి? యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో లభించాయి. ఎందుకోసం అంటే విదేశీ వాణిజ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది 27వ రాజు యజ్ఞశ్రీ శాతకర్ణి. ఈ 2 బిట్లు బ్రెయిన్లో ఫిట్ చేయండి సార్. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు సార్. ఇంకా నాణ్యాల గురించి ఇంకా ఏమైనా ప్రస్తావన వచ్చిందంటే మనము ఆ నాణ్యాలు ఏ ప్రాంతాల్లో లభించాయి, ఇది ఇంపార్టెంట్ బిట్లు. ఏ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ నాణ్యాలు లభించాయి గుర్తుపెట్టుకుందాం సార్. బాగా గుర్తుపెట్టుకోండి. చండశ్రీ నాణ్యం చెప్పిన సార్ కొడవలి ఆకారంలో ఉంటుందంట, గుర్రం ఉంటుందంట, ఉజ్జయిని పట్టణం ఉంటుందంట, 3 అంతస్తుల చైత్యం ఉంటుంది, తీరాంతరంలో మాత్రమే లభించాయని గుర్తుపెట్టుకోండి సార్. ఉజ్జయిని పట్టణం గుర్తు కలిగి ఉన్నటువంటి 4 నాణాలు చెప్పిన SCGM అని, SC జనరల్ మేనేజర్ గుర్తుపెట్టుకోండి సార్. ఎస్ అంటే శ్రీముఖుడు, సి అంటే చండశ్రీ, సార్ జి అంటే GPS గౌతమీపుత్ర శాతకర్ణి, ఎం అంటే మొదటి శాతకర్ణి. సార్ ఇప్పుడు ఏం చేద్దామంటే
అసలు నాణ్యాలు ఏ ఏ ప్రాంతాల్లో బయటపడ్డాయి సార్? నాణ్యాలు ఇప్పుడే చెప్పిన సార్. నాణ్యాలు శాతవాహనుల కాలంలో చాలా రకాలు ఉన్నాయి. రాగి నాణ్యాలు ఉన్నాయి, సీసపు నాణ్యాలు ఉన్నాయి, 14 నాణ్యాలు ఉన్నాయి, వెండి నాణ్యాలు ఉన్నాయి, దాంతో పాటుగా మన బంగారు నాణ్యాలు ఉన్నాయి. ఇక్కడ ఒక మాట మాట్లాడి మర్చిపోయినా సార్. వృషభదత్తుడు, వెరీ 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 ఇంపార్టెంట్. వృషభదత్తుడు ఒక శాసనం వేయించాడు సార్, నాసిక్ శాసనం. చాలా మంది నాసిక్ శాసనం సార్ ఎక్కడో గౌతమిపుత్ర శాతకర్ణి గురించి ఉంది సార్. గౌతమి బాలశ్రీ వేయించింది. ముఖ్యంగా 24వ రాజు పెద్ద కుమారుడైనటువంటి వశిష్ఠపుత్ర పులోమావి పాలనా కాలంలో వేయడం జరిగింది కదా సార్ అని అనుకుంటున్నారు. నాసిక్ శాసనం అది కరెక్టే, ఇది కూడా కరెక్టే సార్. గౌతమి బాలశ్రీ వేయించిన నాసిక్ శాసనం ప్రాకృత భాషా శాసనం సార్. వృషభదత్తుడు, ఈ వృషభదత్తుడు ఎవరంటే శకుల యొక్క రాజు సార్. శాతవాహనుల యొక్క సమకాలికులు, శాతవాహనులకు సమకాలికంగా పనిచేస్తున్న వాళ్ళు ఎవరంటే శకులు. మనం మాట్లాడదాం. ఈ శకులకు సంబంధించిన ఒక రాజు పేరే వృషభదత్తుడు. ఈ వృషభదత్తుడు ఇప్పుడు మళ్ళీ మాట్లాడదాం. ఈ వృషభదత్తుడు కాలంలో వేసినటువంటి సంస్కృత భాషా శాసనం వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇది సంస్కృత భాషా శాసనం సార్. బ్రెయిన్ లో ఫిట్ చేయాలా, ప్రతిదీ ఇంపార్టెంటే సార్. శాసనాలు సంస్కృత భాషలో ఉన్నాయి, ప్రాకృత భాషలో ఉన్నాయి. కానీ శాతవాహనులు వేయించిన మొత్తం శాసనాల దగ్గర మాట్లాడతా. మొత్తం శాసనాలన్నీ ప్రాకృత భాషలోనే ఉన్నాయి. కానీ శకుల కాలంలో వచ్చినటువంటి వృషభదత్తుడు వేయించినటువంటి నాసిక్ శాసనం సంస్కృత భాషలో. నాసిక్ శాసనం 2 శాసనాలు ఉన్నాయి. ఒకటి జిపిఎస్ది ఉంది, అంటే జిపిఎస్ గురించి ఉంది. రెండవది ఏంటంటే వృషభదత్తుడు వేయించినటువంటి నాసిక్ శాసనం, ఇది సంస్కృత భాషలో ఉంది. ఈ నాసిక్ శాసనంలో 35 వెండి నాణాలు, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. 35 వెండి నాణాలు. ఎందుకంటే ఇది గతంలో గ్రూప్ 2లో అడిగినటువంటి ప్రశ్న, 2012 గ్రూప్ 2 అనుకుంటా. 35 వెండి నాణాలు ఒక సువర్ణాలకు సమానం సార్. ఒక సువర్ణం అంటే బంగారు నాణ్యం సార్. శాతవాహనుల సామ్రాజ్యంలో, శాతవాహనుల పాలనా కాలంలో బంగారు నాణాలు ఏమంటారు? సువర్ణాలు అంటారు. ఈ ఒక సువర్ణ దేనికి సంబంధించిందంటే 35 వెండి నాణ్యాలకు సమానం అని ఎవరు ప్రస్తావించారు? వృషభదత్తుని ప్రస్తావించాడు. ఏ శాసనంలో? నాసిక్ శాసనంలో. ఏ భాషలో ఉంది? సంస్కృత భాషలో ఉంది. సంస్కృత భాషలో వేయించిన నాసిక్ శాసనంలో వృషభదత్తుడు ఏం చెప్పాడంటే శాతవాహనుల పాలనా కాలంలో ఉన్నటువంటి 35 వెండి నాణ్యాలు శాతవాహనుల కాలంలో ఉన్న ఒక బంగారు నాణానికి సమానం, ఒక సువర్ణానికి సమానం. ఇక్కడ కొంతమందికి డౌట్ రావాలా సార్, వీళ్ళెందుకు శాతవాహనుల గురించి ప్రస్తావించారంటే శాతవాహనులకు శకులకు మధ్య వైవాహిక సంబంధాలు కూడా ఉన్నాయి సార్. అక్కడ అది మనం మాట్లాడదాం, జాగ్రత్తగా విన్నాం. రుద్రదముల గురించి వచ్చినప్పుడు మాట్లాడదాం సార్. ఇప్పుడు జాగ్రత్తగా రండి. శాతవాహన సామ్రాజ్యానికి సంబంధించి శాసనాలు వచ్చినప్పుడు మాట్లాడతాం. ఇక్కడ నాణ్యాల గురించి వచ్చింది కాబట్టి 35 వెండి నాణ్యాలు ఒక సువర్ణానికి సమానమని ఏ శాసనంలో ప్రస్తావించారు? వృషభదత్తుని యొక్క నాసిక్ శాసనం. ఏ భాషలో ఉంది? సంస్కృత భాషలో. నిజానికి పోతే సంస్కృత భాషలో వేయించిన మొట్టమొదటి శాసనం జునాగఢ్ శాసనం, రుద్రదముడు. అది శాసనాల దగ్గర మాట్లాడదాం. ఇక్కడ వరకు ఇది గుర్తుపెట్టుకోండి. మరి ఈ నాణ్యాల గురించి ఎక్కడెక్కడ ఏమైనా లభించాయా సార్? నేను కొన్ని ఊర్లు చెప్తా, కొన్ని పేర్లు చెప్తా, అవి బ్రెయిన్లో ఫీడ్ చేయండి. ఎవర్ గ్రీన్ బిట్లు ఖచ్చితంగా ఇంపార్టెంట్, బ్రెయిన్లో ఫీడ్ చేయాల్సిందే. నాణ్యాలంటే ఎవర్ గ్రీన్ బిట్లు సార్. మళ్ళీ చెప్తున్నా. అందులో ఒక ఊరి పేరు అమరావతి సార్. ఈ అమరావతి సార్ దీనికే ధరణి కోట, దీనికే ధాన్య కటకం అంటాం కదా. ఈ అమరావతి ఊరిలో వీరేం బట్టి పట్టద్దండి సార్, బట్టి పట్టద్దండి. అమరావతి ఊర్లో అన్ని నాణ్యాలు లభించాయి సార్. అన్ని నాణ్యాలు అంటే ఏంది? శాతవాహనులు లభించాయి, మౌర్య వంశానికి సంబంధించినవి లభించాయి, మరియు రోమన్ సామ్రాజ్యానికి సంబంధించిన నాణ్యాలు లభించాయి. పెద్దగా దీన్ని కన్ఫ్యూజ్ పడతండి. దీన్ని బట్టి ఒకటి అర్థమవుతుంది సార్. శాతవాహనుల కాలంలో రోమన్తో కూడా వ్యాపార సంబంధాలు బాగున్నాయి కాబట్టి ప్లీనీ అనేటువంటి చరిత్రకారుడు సార్ న్యాచురల్ హిస్టరీ అనే గ్రంథంలో వాపోయినాడు కదా, బాధపడిపోయినాడు కదా. ఐరోపా బంగారం అంతా భారతదేశానికి తరలిపోతుంది, ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతానికి తరలిపోతుంది వాపోయినాడు కదా. అంటే రోమన్ సామ్రాజ్యము శాతవాహనులకు మధ్య వాణిజ్య సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. దేన్ని బట్టి? అమరావతిలో, ధరణికోటలో, ధాన్య కటకంలో బయటపడిన శాతవాహనులు కానీ, మౌర్యులు కానీ, రోమన్ సామ్రాజ్యం ముగ్గురు బయటపడినాయి సార్. ముఖ్యంగా 7668 వెండి నాణ్యాలు బయటపడ్డాయి. మీకు నెంబర్ ఏం అవసరం లేదు సార్. బాగా వెండి నాణ్యాలు బయటపడ్డాయని గుర్తుపెట్టుకోండి. వెండి నాణ్యాలు సార్ గుర్తుకుందా? వెండి నాణ్యాలు ఏమంటున్నారు? కశాపనాలు అంటారు. అమరావతిలో బయటపడ్డాయి. ఎవరు బయటపడ్డాయి? శాతవాహనులు బయటపడ్డాయి,
మౌర్యులవి బయటపడ్డాయి, రోమన్లవి బయటపడ్డాయి. ఇది బ్రెయిన్లో ఫీడ్ చేయండి. అమరావతి అనగానే ముగ్గురివి గుర్తుపెట్టుకోండి, ఇక దీనికి మించి ఏం పెట్టుండదు, గుర్తుపెట్టుకోండి. సార్ రెండవది, సార్ అమరావతి తర్వాత మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకమైన ఊరు. సార్ అమరావతిని వదిలేసుకొని ఇక్ష్వాకులు రెండవ రాజధాని చేశారు కదా సార్. ఇక్ష్వాకుల రాజధాని విజయపురే కదా, అనగా నాగార్జున కొండే కదా సార్. గుర్తుకుందా? ఏ పురాణం చెప్తాను చెప్పండి. ఇక్ష్వాకులు నాగార్జునకొండ లేదా విజయపురని కేంద్రంగా చేసుకుని శాతవాహనులు చిట్ట చివరి రాజు అయినటువంటి 3వ పులోమావిని అంతం చేసి విజయపురుని కేంద్రంగా రాజధానిగా చేసుకొని పరిపాలించడం జరిగిందని ఏం చెప్పాను గుర్తు చేసుకోండి. యుగ పురాణం చెప్తుంది, గార్గి సంగీతంలో యుగ పురాణం చెప్తుంది. సార్ కణవంశంలో చివరి రాజు అయిన సుశర్మను కూడా చంపింది కూడా వశిష్ఠపుత్ర పులోమావి అని చెప్పడం జరిగింది కదా. అందులో భాగంగా 10 సంవత్సరాల పాటు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు పాటలిపుత్రాన్ని పరిపాలించడం జరిగిందని కూడా యుగ పురాణం చెప్తాను కదా. అవి గతంలో మాట్లాడుకున్న జాగ్రత్తగా టచ్ చేయండి. సార్ నాగార్జున కొండలు, మరి నాగార్జున కొండలు ఎవరికి భయపడే? వెరీ 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 ఇంపార్టెంట్. అసలు నాగార్జున కొండ అనగానే జీపీఎస్ గుర్తు రావాలా సార్, బ్రెయిన్లో ఫీడ్ చేయాలా. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. మీ బ్రెయిన్లో నాగార్జున కొండ కనబడిందంటే జీపీఎస్ గుర్తు రావాలా. జీపీఎస్ అంటే ఏంది? గౌతమి పుత్ర శాతకర్ణి యొక్క సార్ చాలా ఇంపార్టెంట్ నాణ్యాలు. గౌతమి పుత్ర శాతకర్ణి యొక్క నాణ్యాలు, వాటితో పాటుగా ఈ నాణ్యాలను ముద్రించేటువంటి నాణ్యాల యొక్క దిమ్మెలు కూడా బయటపడ్డాయి. వెరీ 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 ఇంపార్టెంట్ సార్. అంటే ఒక రకంగా చెప్పాలంటే టంకశాల అనగా నాణ్యాలను ముద్రించేటువంటి ప్రాంతం ఏంటంటే నాగార్జునకొండ. ముఖ్యంగా ఎవరి పాలనా కాలంలో అంటే జీపీఎస్ పాలనా కాలంలో. సార్ నాగార్జునకొండ అనగానే గౌతమిపుత్ర శాతకర్ణి బ్రెయిన్లో ఫీడ్ చేయండి. గౌతమిపుత్ర శాతకర్ణి పాలనా కాలంలో నాగార్జునకొండలో ఈయన నాణ్యాలతో పాటుగా నాణ్యాలను ముద్రించే దిమ్మెలు కూడా బయటపడ్డాయి. నాగార్జునకొండ అనగానే బ్రెయిన్లో ఫీడ్ చేయండి. వెరీ 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 ఇంపార్టెంట్, బ్రెయిన్లో ఫీడ్ చేయండి. సార్ నెక్స్ట్ మూడవది సాతానుకోట. సాతానుకోట సార్, ఈ సాతానుకోట ఎక్కడో లేదు, కర్నూలు జిల్లాలో ఉంది. సార్ ఈ సాతానుకోట కూడా ఈ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని శాతవాహనుల పేరు వచ్చిందని అంటున్నారు, మనకు వద్దది. సాతానుకోట ఏ జిల్లాలో ఉందంటే కర్నూలు జిల్లాలో ఉంది. సార్ సాతానుకోట అనగానే సీసపు నాణ్యాలను గుర్తుపెట్టుకుని ఏమి నేర్చుకోవద్దండి. సీసపు నాణ్యాలు ఎవరివి? శాతవాహనుల యొక్క సీసపు నాణ్యాలు ఎక్కడ బయటపడ్డాయి? సాతానుకోట. సాతానుకోట ఏ జిల్లాలో ఉంది? కర్నూలు జిల్లాలో. సార్ అమరావతి అంటే 3 సార్, అంటే శాతవాహనులవి, అంటే మౌర్యులవి, అంటే రోమన్లవి. నాకు వదిలేసేయండి. అంతేకాకుండా అమరావతి ప్రాంతంలో సార్ రోమన్ సామ్రాజ్యానికి సంబంధించిన కుండలు కూడా రౌలటెడ్ కుండలు అంటాం. సరే అది అవసరం లేదు, రౌలటెడ్ కుండలు కూడా గుర్తుపెట్టుకోండి. సార్ నాగార్జున కొండ అనగానే జీపీఎస్ గుర్తు రావాలా. జీపీఎస్ గౌతమిపుత్ర శాతకర్ణి దిమ్మెలు బయటపడటం జరిగింది. సాతానుకోట సా గుర్తుపెట్టుకోండి. సీసప నాణ్యాలు 1-2 సార్లు లింక్ పెట్టుకుంటే ఇక్కడ అవుతారో ఉంటుంది సార్, బ్రెయిన్లో ఫీడ్ చేయాలంటే. ఇక 4వది వెరీ ఇంపార్టెంట్. సాతానుకోట తర్వాత శాలిగుండం. సార్ శాలిగుండంలో ఏం లభించాయంటే బాగా బ్రెయిన్లో ఫీడ్ చేయండి. సార్ శాలిగుండం అనేది ఒక ప్రముఖ బౌద్ధ కేంద్రము. ఎక్కడుందంటే సార్ శ్రీకాకుళం జిల్లాలో ఉంది. శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఈ శాలిగుండం అనేటువంటి ప్రాంతంలో సార్ రోమన్ నాణాలు బయటపడ్డాయి. సార్ రోమన్ నాణాలు. సార్ ఈ రోమన్ నాణాలు ఏ రాజువి? జనారి అనేటువంటి రాజుకు సంబంధించినటువంటి. అవసరంలే రాజు అవసరంలే, రోమన్ నాణాలు గుర్తుపెట్టుకోండి. సార్ రోమన్ నాణాలు మాత్రమే బయటపడ్డాయి. ఎక్కడ? శాలిగుండంలో. సార్ సాతానుకోటలో సీసపు నాణ్యాలు బయటపడ్డాయి. ఎవరివి? శాతవాహన సామ్రాజ్యం. అంతే, ఏ నాణ్యాలు అవసరం లే. సార్ శాలిగుండం అనగానే రోమన్ నాణ్యాలు జనారి రాజుకు సంబంధించినవి. 1-2 సార్లు చదివితే వస్తా సార్. ఇక నెక్స్ట్ బావికొండ తొట్లకొండ. బావికొండ తొట్లకొండ ప్రముఖ బౌద్ధ క్షేత్రాలు సార్. ఇవి వైజాగ్లో ఉన్నవి సార్, విశాఖపట్నంలో ఉన్నాయి. ప్రస్తుతం విశాఖపట్నంలో ఉన్నటువంటి బావికొండ తొట్లకొండ, ఇది కూడా గ్రూప్ 2లో అడిగారు సార్. మన బౌద్ధ సామ్రాజ్యం బౌద్ధ మతం వచ్చినప్పుడు మాట్లాడదాం సార్. బావికొండ కానీ తొట్లకొండ కానీ విశాఖపట్నంలో ఉన్నాయి ప్రముఖ బౌద్ధ క్షేత్రాలు. ఈ బావికొండ దగ్గర కానీ తొట్లకొండ దగ్గర కానీ సార్ మనం ఏమిలే టైబీరియస్. 1-2 సార్లు చదివితూ వస్తుంది సార్, దాంట్లో బట్టి పట్టద్దండి. టైబీరియస్ రాజు రోమన్ నాణ్యాలు కూడా ఇక్కడ బయటపడ్డాయి. వాటితో పాటుగా అగస్టస్ అనేటువంటి రాజు యొక్క నాణ్యాలు కూడా బయటపడ్డాయి సార్. బావికొండ, బావి దగ్గర రోమన్ నాణ్యాలు. ఆ రాజులు ఎవరు? టైబీరియస్ రాజు ఒకడు, ఇంకోటి పేరు అగస్టస్ అనే రాజు. సార్ జనారి రాజుకు రోమన్ నాణ్యాలు శాలిగుండంలో బయటపడ్డాయి. సార్ బావికొండ తొట్లకొండ దగ్గర కూడా సార్ ఇవి కూడా రోమన్ నాణ్యాలే బయటపడ్డాయి. ఈ బావికొండ దగ్గర టైబీరియస్, అగస్టస్. కానీ తొట్లకొండ ప్రాంతంలో కేవలం టైబీరియస్ రాజు మాత్రమే బయటపడ్డాయి. టైబీరియస్
వీడు కూడా రోమన్ రాజే. అదో అక్కడ బయటపడిన రాజుగా ఈ టైబీరియస్. సార్ ఇవన్నీ మీకు అంత డెప్త్ ఏం అవసరం లే. బావికొండ తొట్లకొండలో రోమన్ నాణాలు బయటపడ్డాయి. ముఖ్యంగా టైబీరియస్ కి అగస్టస్ అనే రాజు. సార్ తొట్లకొండ ప్రాంతంలో టైబీరియస్ అనే రాజు గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా అడుగుతాడంటే రోమన్ సామ్రాజ్య నాణాలు ఎక్కడ బయటపడ్డాయి, ప్లేసెస్ ఇంపార్టెంట్. సార్ ఇంకా చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, అత్తిరాల. సార్ అత్తిరాల అనేది ప్రజెంట్ ఎక్కడ ఉందంటే అన్నమయ్య జిల్లాలో ఉంది. సార్ ప్రజెంట్ అన్నమయ్య జిల్లాలో అత్తిరాల ఉంది. అత్తిరాల ప్రాంతంలో కూడా రోమన్ సామ్రాజ్యపు నాణాలు బయటపడ్డాయి. చూడండి సార్, ఈ క్రింది వనలో రోమన్ సామ్రాజ్య నాణాలు ఎక్కడెక్కడ బయటపడ్డాయి, మనకి ఎక్కడెక్కడ అమరావతిలో బయటపడ్డాయి చూడండి, తర్వాత శాలిగుండంలో బయటపడ్డాయి చూడండి, తర్వాత తొట్లకొండలో బయటపడ్డాయి చూడండి, తర్వాత బావికొండలో బయటపడ్డాయి చూడండి, తర్వాత అత్తిరాలు కూడా రోమన్ సామ్రాజ్యపు నాణ్యాలే బయటపడ్డాయి. సార్ చాలా ఇంపార్టెంట్, ఇది బ్రెయిన్ లో ఫీడ్ చేయండి. నంద్యాల ప్రాంతంలో సార్ 52 బంగారు నాణ్యాల రాశి, వెరీ 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 ఇంపార్టెంట్, బంగారు నాణ్యాల రాశి సార్ ఎన్ని బయటపడ్డాయి, 52. ముఖ్యంగా ఈ నంద్యాల ప్రాంతంలో ఏ రాజుకు సంబంధించినవైతే ఆంటోనియస్ సుయస్. ఈ ఆంటోనియస్ సుయస్ అవసరం లేదు సార్. బంగారు నాణ్యాలు సార్ రోమన్ సామ్రాజ్యానికి సంబంధించిన 52 బంగారు నాణ్యాల రాశి. సార్ రాశి అంటే కుప్ప అని అర్థం. ఒకే దగ్గర ఒక ప్రాంతంలోని 52 నాణ్యాలు ఒకే దగ్గర రాశిగా బయటపడినాయి. ఏ రాజు అంటే ఆంటోనియస్ సుయస్ అనేటువంటి ఒక రోమన్ నాణ్యాలు. ఏ ప్రాంతంలో అంటే నంద్యాల ప్రాంతంలో, నంద్యాల జిల్లాలో ఉన్న నంద్యాల ప్రాంతంలో ఈ విధంగా బంగారు నాణ్యాల రాశి బయటపడడం జరిగింది. సార్ ఇవే కాకుండా శాతవాహన సామ్రాజ్యానికి సంబంధించిన నాణ్యాలు తెలంగాణ ప్రాంతంలో ఉదాహరణకు కొండాపూర్ కానీ సార్, కొండాపూర్, కోటిలింగాల సార్ ఇవన్నీ అవసరం లేదు మనకు, ఎందుకంటే ఇవి ఏపీ డిస్ట్రిక్ట్ సంబంధించి నాకు తెలిసి అడగరు. కరీంనగర్ జిల్లాలో ఇంతకుముందు కరీంనగర్ జిల్లా కోటిలింగాలు ఉంటాయి. కొండాపూర్ కానీ, పెద్దపల్లి కానీ, పెద్ద బంకూర్ సార్, నుస్తలాపూర్ ఇట్లాంటి కొండాపూర్ కానీ, కోటలింగాలు కానీ, పెద్దపల్లి కానీ, పెద్ద బంకూరు కానీ, నుస్తలాపూర్ ఇవన్నీ కూడా అవసరం లేదు సార్. ఈ ప్రాంతాల్లో కూడా శాతవాహన సామ్రాజ్యానికి సంబంధించిన నాణ్యాలు బయటపడ్డాయి. కానీ ఇది మాత్రం మర్చిపోద్దండి, శాతవాహనుల యొక్క టంకశాల కొండాపూర్లో బయటపడింది. సార్ టంకశాల అంటే 2 పేర్లు గుర్తుకు రావాలి. ఎవర్గ్రీన్ నాణ్యాలను ఎక్కడ ముద్రించేవారు, శాతవాహనులు. ఒకటి వచ్చి కొండాపూర్. సార్ కొండాపూర్లో శాతవాహన సామ్రాజ్యం తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కొండాపూర్లోను, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన నాగార్జునకొండలోను ఈ టంకశాలలు బయటపడ్డాయి శాతవాహనులవి. ఇవి నాణ్యాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సార్ 1కి 2 సార్లు జాగ్రత్తగా అధ్యయనం చేస్తే ఇది చదువుకోండి. నాకు తెలిసి మీకు ఇవి అవసరం లేదు, కానీ నేను చెప్పిన నాణ్యాలు మాత్రం మర్చిపోద్దండి. అమరావతిలో ఏం దొరికినాయి, నాగార్జునకొండలో ఏం దొరికినాయి, సాధారణకోట శేషపు నాణ్యాలు బయటపడ్డాయని గుర్తుపెట్టుకోండి. అత్తిరాల్లో రోమన్ సామ్రాజ్యానికి సంబంధించినవి. సార్ బావికొండలో ఏం జరిగినాయి, తొట్లకొండలో, దాంతో పాటుగా శాలిగుండంలో ఏం లభించాయి, నంద్యాలలో 52 బంగారు రాశి నాణ్యాల రాశి దొరికింది. ఆంటోనియస్ సుయస్ సంబంధించినవి గుర్తుపెట్టుకోండి. ఇవి దీనికి సంబంధించిన నాణ్యాలు. దాని తర్వాత శాసనాలు. శాతవాహన సామ్రాజ్యానికి సంబంధించిన శాసనాలు ఉన్నాయి సార్, దగ్గర మనం 5-6 శాసనాలు ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకున్నాం. ఫస్ట్ శాసనాలను గురించి అధ్యయనము చేసే శాస్త్రాన్ని ఏమంటాం, ఎపిగ్రఫీ. సార్ ఎపిగ్రఫీ అంటాం. సార్ ఎపిగ్రఫీ అంటే శాసనాలను అధ్యయనం చేసే శాస్త్రం. శాసనాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు, ఎపిగ్రఫీ. మరి శాతవాహన శాసనాలు మొత్తం ఎన్ని ఉన్నాయి సార్? శాతవాహనుల శాసనాలు మొత్తం 24 ఉన్నాయి. 24 శాసనాలు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు సార్. శాతవాహనుల యొక్క మొత్తం 24 శాసనాల్లో నాసిక్లో సార్ అవసరం లేదు, మీకు చెప్తున్నా, నాసిక్లో మొత్తం 8 శాసనాలు ఉన్నాయి సార్. వెరీ ఇంపార్టెంట్, నాసిక్లో 8 శాసనాలు ఉన్నాయి సార్. కనిహేరిలో 5 ఉన్నాయి. రేపు మీకు ప్రశ్న ఏ విధంగా అడుగుతాడంటే చెప్తా. కనిహేరిలో 5 ఉన్నాయి, కార్లేలో 3 ఉన్నాయి. సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు సార్. 8, 5, 13, ఇవి 3, 16. తర్వాత సార్ అమరావతిలో 2 శాసనాలు బయటపడ్డాయి. సార్ నానాఘాట్లో 2 శాసనాలు బయటపడ్డాయి. సార్ ఇవన్నీ మీరు బ్రెయిన్లో ఫిట్ చేయొద్దు, నేను చెప్పేది మాత్రం బ్రెయిన్లో ఫిట్ చేయండి. ఇవన్నీ అవసరం లేదు, నేను చెప్తా ఏది బ్రెయిన్లో ఫిట్ చేయాలి. సార్ అమరావతిలో 2 బయటపడ్డాయి, నానాఘాట్లో 2 బయటపడ్డాయి. దాని తర్వాత బిల్సా అనే ప్రాంతంలో 1 బయటపడింది. దాని తర్వాత పెదగంజాంలో 1 బయటపడింది. దాని తర్వాత మేకతోనిలో 1 బయటపడింది. నేను చెప్పినటువంటి శాసనాల్లో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 8, 5, 12, 13 దగ్గర ఇది ఒక 13, 16,
16, 20. సార్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీకు అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే శాతవాహనుల యొక్క మొత్తం 24 శాసనాలు మాత్రమే బయటపడ్డాయి కదా. 24 శాసనాల్లో అత్యధిక శాసనాలు ఎక్కడ బయటపడ్డాయి? మహారాష్ట్ర ప్రాంతంలో బయటపడ్డాయి. ఇక్కడ చూడండి సార్, నాసిక్లోనే 8 సార్, ఇది కూడా మహారాష్ట్ర. కన్హేరిలో 5 సార్, కార్లే కూడా మహారాష్ట్రే, మొత్తం 3 సార్. నానాఘాట్ కూడా 2, ఈ బిల్సా అనేది కూడా 1. ఇవన్నీ కూడా మహారాష్ట్ర ప్రాంతంలో బయటపడ్డాయి. ఇంకొకటి, శాతవాహనుల శాసనాలన్నీ కూడా ఏ భాషలో ఉన్నాయి? వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రాకృత భాషలో ఉన్నాయి సార్. ఏం లిపిలో ఉన్నాయి? బ్రాహ్మీ లిపిలో ఉన్నాయి. శాతవాహనుల శాసనాలన్నీ కూడా ప్రాకృత భాషలో ఉన్నాయి, బ్రాహ్మీ లిపిలో ఉన్నాయి సార్. మళ్ళీ చెప్తున్నా సార్, ఎక్కడో కొంతల శాతకర్ణి పాలనా కాలంలో సంస్కృత భాష అనే పదం విన్నాను కదా, అంటే ఎక్కడా కూడా కొంతల శాతకర్ణికి సంబంధించిన శాసనాలు బయటపడలేదు అనగా శాసనాలన్నీ 24 ప్రాకృత భాషలోనే ఉన్నాయి. రేపు ఎగ్జామ్ హాల్ ఏమడుగుతా అంటే శాతవాహనులకు లభించిన శాసనాలు కొన్ని సంస్కృత భాషలో బయటపడ్డాయి. ఎక్కడ బయటపడ్డాయి సార్? సంస్కృత భాషలో శాసనాలే లేవు. కొంతల శాతకర్ణి పాలనా కాలంలో సంస్కృత భాషను రాజభాషగా చేశాడు, శాసనాలు బయట పడితే చెప్పింది. కానీ శాసనాలన్నీ కూడా ప్రాకృత భాషలో ఉన్నాయి. ఏం లిపిలో ఉన్నాయి? బ్రాహ్మీ లిపిలో ఉన్నాయి సార్. శాసనాల అధ్యయనాన్ని ఎపిగ్రఫీ అంటారు. శాసనాలన్నీ కూడా ఎక్కడ ఎక్కువగా లభించాయి? మహారాష్ట్ర ప్రాంతంలో లభించాయి. ఎందుకనగా నాసిక్ అనేటువంటి ప్రాంతంలోని 8 శాసనాలు బయటపడ్డాయి సార్. కన్హేరిలో 5 శాసనాలు, కార్లేలో 3, అమరావతి నానాఘాట్లో 2 లభించాయి సార్. బ్రెయిన్ లో ఫీడ్ చేయండి, ఇవన్నీ అవసరం లే, జస్ట్ అత్యధికంగా ఎక్కడ లభించాయని గుర్తుపెట్టుకోండి. మరి ఒక్కొక్క శాసనం గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేద్దాం. ఈ అన్ని శాసనాలు అవసరం లే, మీకు ఒక 5 శాసనాలు చెప్తా, 5 శాసనాలు బ్రెయిన్ లో ఫీడ్ చేయండి సార్. మొట్టమొదటి శాసనం గురించి మాట్లాడదాం. అందులో ఒక శాసనం పేరు సార్, ఫస్ట్ కొంచెం బ్రీఫ్ ఇంట్రడక్షన్ మాట్లాడదాం. శాసనాలు వేయించిన మొట్టమొదటి రాజవంశం ఏంటంటే భారతదేశంలో మౌర్య వంశం. శాసనాలు వేయించిన మొదటి రాజు ఎవరంటే అశోకుడు సార్. ఆంధ్ర ప్రాంతంలో లభించిన మొట్టమొదటి శాసనాలు కూడా అశోకుని శాసనాలే సార్. గుర్తుకొచ్చిందా? శాతవాహనుల కంటే ముందే కదా మౌర్య సామ్రాజ్యము, శాతవాహనుల కంటే ముందే కదా అశోకుడి పాలనాకాలము. శాతవాహనుల కంటే ముందే ఉన్నప్పుడు అశోకుని పాలనాకాలంలో మన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి 2 శాసనాలు బయటపడ్డాయి. ఒకటి ఎర్రగుడిపాడు సార్, ఇది కూడా 2008 గ్రూప్ 2లో అడిగిన ప్రశ్న. రాజుల మందగిరి, ఈ 2 ఊర్లలో అశోకుని శాసనాలు బయటపడ్డాయి సార్. ఈ 2 ఊర్లలో అశోకుని యొక్క శాసనాలు బయటపడ్డాయి. ఈ 2 ఊర్లు ఏ జిల్లాలో ఉన్నాయి తెలుసా? కర్నూలు జిల్లాలో ఉన్నాయి. దీన్ని బట్టి ఆంధ్ర ప్రాంతంలో లభించిన మొట్టమొదటి శాసనం. రేపు ప్రశ్న ఎట్లా అడుగుతాడు? ఆంధ్ర ప్రాంతంలో లేదా ఆంధ్రుల గురించి ప్రస్తావించిన మొట్టమొదటి శాసనాలు శాతవాహనుల కాలంలో బయటపడ్డాయి సార్. వాళ్ళని ప్రస్తావించరా సార్? ఆంధ్రుల గురించి ప్రస్తావించిన మొట్టమొదటి శాసనాలు ఎవరివి? అశోకుని శాసనాలే, మౌర్య సామ్రాజ్యానికి సంబంధించినవి సార్. అశోకుని పాలనా కాలం నుంచినే శాసనాలు బయటపడ్డాయి. అందులో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి ఎర్రగుడిపాడుని చూడండి. ఈ ఎర్రగుడిపాడులో ఏం చెప్పడం జరిగిందంటే కళింగ ప్రాంతానికి సార్ పాటలీపుత్రము లేదా కళింగ ప్రాంతం సార్, పాటలీపుత్రం వదిలేండి. కళింగ ప్రాంతానికి దక్షిణ వైపున ఆంధ్రులు అనేవాళ్ళు ఉన్నారు. ఈ ఆంధ్రులతో పాటుగా శబరా, గుహాది జాతు వాళ్ళు సార్, అంటే శబరి, గుహాది, ఆంధ్రులు అనేటువంటి జాతుల వాళ్ళు నివసిస్తున్నారు. ఈ ఆంధ్రులు ముఖ్యంగా మా రాజ్య భూభాగంలో వాళ్ళే. అంటే ఆంధ్రులు శబర, గుహాది వంటి జాతులతో కలిసి ఎర్రగుడిపాడు శాసనం ప్రకారం నివసిస్తున్నారు. వీళ్ళు మా రాజ్య భూభాగంలోకి వస్తారు అనగా ఈ ఎర్రగుడిపాడు శాసనంలో ఆంధ్ర ప్రస్తావన ఉంది సార్. ఇంకోటి ఇంకా ఏం మాట్లాడడం జరిగిందంటే ఎర్రగుడిపాడు గుర్తుకుందో లేదు మీకు చెప్పిన గతంలో. ఎర్రగుడిపాడులో సార్ అధ్యాపకులు ఏం చేయాలంటే విద్యార్థుల యొక్క మస్తిష్కంలో అద్భుతమైన జ్ఞానాన్ని పంచాలని చెప్పడం జరిగింది. అధ్యాపకులు అనగా ఉపాధ్యాయులు విద్యార్థుల యొక్క మస్తిష్కంలో అద్భుతమైన జ్ఞానాన్ని పంచే విధంగా ఉండాలని చెప్పడం జరిగింది ఉపాధ్యాయుల గురించి. ఇది కూడా ఎర్రగుడిపాడు గతంలో అడిగినటువంటి ప్రశ్నే సార్. ఈ 2 ఊర్లు మర్చిపోద్దండి. ఎర్రగుడిపాడు, రాజుల మందగిరి అనగా ఆంధ్ర భూభాగంలో బయటపడిన మొట్టమొదటి శాసనాలు అశోకునివి సార్, శాతవాహనులు కావు. ఆంధ్ర భూభాగంలో బయటపడిన శాసనాలు అశోకునివి. ఇది అశోకుని పాలనాకాలంలో ఎర్రగుడిపాడు, రాజుల మందగిరిలో బయటపడినని గుర్తుపెట్టుకోండి. మరి శాతవాహనులు వేయించిన శాసనాలు చూద్దాం. ఇప్పుడు ఏమని చెప్పినాం? మౌర్యులు వేయించిన శాసనాల గురించి మాట్లాడినాం. వాళ్ళ ఆంధ్ర భూభాగంలో బయటపడినని చెప్పినాం. మరి శాతవాహనులు వేయించిన శాసనాలు సార్ నేను ఒక 4 చెప్తాను. ఆ 4 బ్రెయిన్లో పెట్టి ఇంకేం నేర్చుకోదండి. ఫస్ట్ శాసనం ఏంటంటే నానాఘాట్ శాసనం సార్. నానాఘాట్ శాసనం గురించి మాట్లాడుతున్నాం, జాగ్రత్త ఏంటండి
సరే, భారతదేశంలో శాసనాలు వేయించిన మొట్టమొదటి రాజవంశం అంటే మౌర్య వంశం. భారతదేశంలో శాసనాలు వేయించిన మొట్టమొదటి రాజు అంటే అశోకుడు. మరి ఆంధ్ర ప్రాంతంలో శాసనాలను వేయించిన మొట్టమొదటి రాజవంశం సార్ ఆంధ్ర ప్రాంతాల్లో మాత్రమే, ఆంధ్ర రాజులు అడుగుతున్నా, శాతవాహన వంశం. మరి శాతవాహన వంశంలో ఏ రాజు మొట్టమొదటిసారి శాసనం వేయించాడు సార్? చాలా ఇంపార్టెంట్. శాతవాహన సామ్రాజ్యంలో రెండవ రాజు ఉన్నారు చూడండి, ఈయన ఏమంటారంటే కృష్ణుడు అంటారు సార్, ఈయన కనుగుడు అంటారు సార్. ఈ కృష్ణుడు లేదా కనుగుడు అనేటువంటి రాజు మొట్టమొదటిసారిగా కనిహేరి ప్రాంతంలో శాసనం వేయించాడు సార్. ఎంత ఈజీనో సార్, కనిహేరి సార్. ఇప్పుడే మాట్లాడినా, కనిహేరి ప్రాంతంలో మనకు 5 శాసనాలు బయటపడ్డాయని చెప్పిన చూడండి సార్. కనిహేరి ప్రాంతంలో అందులో ఒక శాసనం ఎవరిదో తెలుసా? అందులో ఒక శాసనం ఎవరిదంటే కృష్ణునిది లేదా కనుగుడు. ఈయనకి ఇంకో పేరు ఏం పేరంటే కృష్ణుడు లేదా కనుగుడు అంటారు సార్. ఈయన శాతవాహన సామ్రాజ్యంలో రెండవ రాజు సార్. మొదటి రాజు శ్రీముఖుడు అయితే రెండవ రాజు ఎవరంటే కనుగుడు. ఇక్కడ మాట్లాడదాం. శాతవాహన సామ్రాజ్యానికి సంబంధించిన రెండవ రాజైన కనుగుడు లేదా కృష్ణుడు కనిహేరి ప్రాంతంలో మొట్టమొదటిసారిగా శాసనం వేయించాడు. ఆ శాసనం పేరు ఏం పేరంటే కనిహేరి శాసనమే. ఏ భాషలో ఉంది? ప్రాకృత భాషలో ఉంది. ఏ లిపిలో ఉంది? బ్రాహ్మీ లిపిలో ఉంది. దాన్ని వదిలేయండి. చాలా ఇంపార్టెంట్ శాసనం ఏంటంటే నానాఘాట్ శాసనం. చాలా ఇంపార్టెంట్ సార్. నానాఘాట్ శాసనాన్ని ఎవరు వేయించారు? ఫస్ట్ బాగా గుర్తుపెట్టుకోండి. నానాఘాట్ శాసనం అనగానే మనకు గుర్తుకు, ఎందుకంటే ఇవన్నీ కూడా ఎన్నోసార్లు అడిగినటువంటి ప్రశ్న సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ నానాఘాట్ శాసనం అనగానే ఫస్ట్ ఎక్కడ ఉందంటే మహారాష్ట్ర ప్రాంతంలో ఉంది. మనకు బ్రెయిన్లో ఫీడ్ చేయాల్సింది ఏంటంటే మహారాష్ట్ర భూభాగంలో ఉంది సార్. మహారాష్ట్రలోని నానాఘాట్ అనేటువంటి సార్, ఘాట్ అంటే ఏమిలే కనుమ సార్, పర్వతాలు కొండ గుహల్లో ఏర్పాటు చేస్తారు సార్. ఈ నానాఘాట్ శాసనాన్ని ఎక్కడుంది? నానాఘాట్ అనే ప్రాంతంలో ఉంది. నానాఘాట్ ప్రాంతం ఎక్కడుంది? మహారాష్ట్ర అనేటువంటి ప్రాంతంలో ఉంది. ఈ నానాఘాట్ శాసనము ఎవరి పాలనా కాలంలో వేయించారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. వేదసిరి సార్. ఈయన ఎవరంటే వేదసిరి పాలనా కాలంలో వేయించడం జరిగింది సార్. నానాఘాట్ శాసనాన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్. నానాఘాట్ శాసనాన్ని చాలా మంది ఏమనుకుంటారంటే ఈ నాగనిక అనేటువంటి మహిళ ఇచ్చింది ఎవరి పాలనా కాలం అనుకుంటారంటే మొదటి శాతకర్ణి అనుకుంటారు సార్. మళ్ళీ చెప్తున్నా, నానాఘాట్ శాసనాన్ని ఎవరు వేయించారంటే నాగనిక, నో డౌట్. నాగనిక ఎవరు? మొదటి శాతకర్ణి భార్య, నో డౌట్. మొదటి శాతకర్ణి భార్య అయిన నాగనిక మొదటి శాతకర్ణి చనిపోయిన తరువాత వచ్చినటువంటి రాజు పెద్ద కుమారుడు, పెద్ద కొడుకు వేదసిరి సార్. వేదసిరి కాలంలో వెరీ 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 ఇంపార్టెంట్. ఈయనకు చాలా మంది కొడుకులు ఉంటారు సార్. కుమారశ్రీ అని, వేదసిరి అని, పెద్ద కొడుకు వేదసిరి. ఈ రాజు పాలనా కాలంలో వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. సార్ గౌతమి పాలశ్రీ కూడా గౌతమి శాతకర్ణి కాలంలో వేయించాల సార్. నానాఘాట్ శాసనాన్ని ఎవరు వేయించారు? నాగరిక వేయించింది. ఈ నాగరిక వేయించింది కదా ఎవరి పాలనా కాలంలో? వేదసిరి పాలనా కాలంలో. మళ్ళీ 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 చెప్తున్నా, నానాఘాట్ శాసనం వేదసిరి పాలనా కాలంలో నాగరిక వేయించింది. నానాఘాట్ శాసనం ఎవరి యొక్క విజయాల గురించి ప్రస్తావించడం జరిగింది సార్? మొదటి శాతకర్ణి సార్. నానాఘాట్ శాసనం మొదటి శాతకర్ణి యొక్క విజయాలను ప్రస్తావించింది సార్. అనగా ఇది ఒక ప్రశస్తి శాసనం. ప్రశస్తి అంటే విజయాలను గురించి చెప్పేటటువంటి శాసనం. ఈ మొదటి శాతకర్ణి భార్య ఎవరు? నాగనిక. ఈ నాగనిక వేయించిన శాసనం ఏంది? నానాఘాట్ శాసనం. ఎవరి పాలనా కాలంలో? వేదసిరి పాలనా కాలంలో. ఇది ఒక ప్రశస్తి శాసనం. అనగా మొదటి శాతకర్ణి గురించి ప్రస్తావించిన శాసనం, మొదటి శాతకర్ణి విజయాలను ప్రస్తావించిన శాసనం సార్. ఈ మొదటి శాతకర్ణి ఈ నానాఘాట్ శాసనంలో నాగనిక ఏం చెప్తుందంటే, నా భర్త అయిన మొదటి శాతకర్ణికి ఏం బిరుదులు ఉన్నాయి? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. బాగా బ్రెయిన్లో ఫిట్ చేయాల సార్. దక్షిణాపతపతి, వెరీ 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 ఇంపార్టెంట్ సార్. దక్షిణాపతపతి, అప్రతిహత చక్ర, ఇవన్నీ బిట్లు సార్. ఇవన్నీ బిరుదులు. వెరీ 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 ఇంపార్టెంట్. మొదటి శాతకర్ణి యొక్క బిరుదులు దక్షిణాపతపతి, అప్రతిహత చక్ర, వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నా, ఏకవీర, ఏకశూర, ఈ 4 బిరుదుల యొక్క ప్రస్తావించడం జరిగింది సార్. మొదటి శాతకర్ణిని నానాఘాట్ శాసనంలో నాగనిక ఏం చెప్తుందంటే, నా భర్త అయినటువంటి మొదటి శాతకర్ణికి దక్షిణాపతపతి, అప్రతిహత చక్ర, ఏకవీర, ఏకశూర అనేటువంటి బిరుదులు ఉన్నాయని సార్. దక్షిణాపతపతి అనగా అర్థం ఏంటంటే దక్షిణ ప్రాంతానికి రాజు.
అప్రతిహత చక్ర, ఎప్పటికీ మరణించనిటువంటి రాజు, ఎప్పటికీ కీర్తి ప్రతాపం, కీర్తి బాగా పొందినటువంటి రాజు. సార్ ఏక వీరుడు, ఈ భూమి మీద ఉన్న ఏకైక వీరుడు సూర్యుడు అని చెప్పి తన భర్తను పొగుడుతుంది, ప్రశస్తిస్తుంది. అందుకే ఇది ప్రశస్తి శాసనం. ఎవరి పరిణాకాలంలో? వేదశ్రీ పరిణాకాలంలో ప్రశస్తిస్తుంది. ఎవరు? నాగనిక, నానాఘాట్ శాసనం. సార్ ఈ నానాఘాట్ శాసనము, అసలు నాగనిక ఎవరంటే మహారాష్ట్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక ఉద్యోగి ఉంటాడు. ఆయన పేరు మహారథిత్రాణ కైరో. సార్ మహారథిత్రాణ కైరో, ఈ మహారథి, ఇది మహారథిత్రాణ కైరో. సార్ మహారథి అనేటువంటి ఒక ఉద్యోగి ఉంటాడు. ఈ మహారథిత్రాణ కైరో యొక్క కుమార్తె పేరు ఏంటంటే నాగరిక. అనగా మహారాష్ట్ర ప్రాంతంలో ఉన్న మరాఠా వాళ్లకు ఈ తెలుగు ప్రాంతానికి సంబంధించినటువంటి ఆంధ్ర భూభాగానికి సంబంధించినటువంటి రాజులకు మధ్య వైవాహిక సంబంధాల గురించి కూడా చెప్తాంది. నా తండ్రి పేరు మహారథిత్రాణ కైరో, నా తండ్రి గారైనటువంటి మహారాష్ట్ర ప్రాంతానికి సంబంధించిన ఒక ఉద్యోగి అయినటువంటి మహారథిత్రాణ కైరో యొక్క కుమార్తెను నాగరిక నేను నా కుమారుడి యొక్క పాలనాకాలంలో, వేదశ్రీ పాలనాకాలంలో నా భర్త అయినటువంటి మొదటి శాతకర్ణిని పొగుడుతూ ప్రశస్తిస్తూ వేసిన శాసనమే నానాఘాట్ శాసనం. ఈ శాసనంలో నా భర్తకు నేను ఇస్తున్న బిరుదులు ఏంటంటే దక్షిణాపథపతి, అప్రతిహత చక్ర, ఏక వీర, ఏకశూర. ఈ బిరుదులు ఏ శాసనంలో ఉన్నాయంటాడు? ఎవరు చెప్పినారంటారు? ఎవరి పాలనా కాలం అంటాడు? ప్రతిదీ ఇంపార్టెంటే. సార్ దక్షిణాపథపతి అని ఎంతో మందికి ఉన్నాయి. ఉదాహరణకు మనకు రెండవ పులోమావి చూడండి, వశిష్ఠపుత్ర పులోమావి. ఆయనకు నాసిక్ శాసనంలో దక్షిణ పతేశ్వరుడు అని బిరుదుంది. సార్ యజ్ఞశ్రీ శాతకర్ణి ఉన్నాడు కదా, ఆయన నుంచి హర్షవర్ధనుని కాలంలో బాణుడు హర్షచరిత్ర అనే గ్రంథాన్ని రచిస్తాడు. ఎప్పుడో లాస్ట్ హిందూ రాజు హర్షుడే కదా భారతదేశాన్ని. ఆ 800 సంవత్సరాల ముందున్నటువంటి యజ్ఞశ్రీ శాతకర్ణి దక్షిణాపథపతి అంటారు. సార్ అక్కడ వచ్చినట్టు మాట్లాడదాం. మీరు మీ బ్రెయిన్లో ఫీడ్ చేయండి. మొదటి శాతకర్ణికి ఉన్న బిరుదులు ఏంటి? 4 బిరుదులు ఉన్నాయి సార్, 5 బిరుదులు ఉన్నాయి, అది మళ్ళీ మాట్లాడతా. 4 బిరుదులు ఏంటి సార్? దక్షిణాపథపతి, అప్రతిహత చక్ర, ఏక వీర, ఏకశూర. సార్ ఇంకో బిరుదుంది. మొదటి శాతకర్ణిని సార్ గుర్తుకుంది మత్స్యపురాణం మల్లకర్ణి అని బిరుదుతో ప్రచురించింది, మాట్లాడింది. మల్లకర్ణి అన్న మత్స్యపురాణం గుర్తుపెట్టుకోండి. సార్ ఈ విధమైన బిరుదులు ఎక్కడున్నాయంటే నానాఘాట్ శాసనంలో. ఎవరు చెప్తారు? నాగరిక చెప్తాను. అంటే ఇది ఒక ప్రశస్తి శాసనం. మరాఠులకు ఆంధ్ర ప్రాంత రాజులకు మధ్య వైవాహిక సంబంధాలు అనగా మొదటిసారిగా వైవాహిక సంబంధాలు ప్రస్తావించిన శాసనం కూడా నానాఘాట్ శాసనమే. సార్ నానాఘాట్ శాసనం రెండో శాసనం. ఎందుకోసమే తెలుసా? శాతవాహనుల యొక్క మొట్టమొదటి శాసనం ఏంది? కనిహేరి శాసనం. ఎవరు వేయించాడు? రెండవ రాజు వేయించాడు. ఆయన పేరేం పేరు? కనుకుడు లేదా కృష్ణుడు. రెండవ శాసనం ఏంది? నానాఘాట్ శాసనం. ఈ నానాఘాట్ శాసనం ఎవరి పాలనా కాలంలో వేయించడం జరిగింది? వేదశ్రీ పాలనా కాలంలో. సార్ మొదటి శాతకర్ణి పాలనా కాలంలో కాదు, మొదటి శాతకర్ణి గురించి పొగుడుతున్నటువంటి శాసనం. ఇవి గుర్తుపెట్టుకోండి. తర్వాత వీడియోలో మనము ఇంకా మిగిలిన శాసనాలు, ముఖ్యంగా నాసిక్ శాసనం కానీ, ముఖ్యంగా అమరావతి శాసనం కానీ, ముఖ్యంగా జునాగఢ్ శాసనం కానీ, దాని గురించి తర్వాత వీడియోలో మాట్లాడదాం. ఇప్పటి వరకు బాగా బ్రెయిన్లో ఫిట్ చేసి బాగా జాగ్రత్తగా పెన్ను పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ విధంగా చదివితేనే మనం సక్సెస్ కాగలం. ఓకే, థ్యాంక్ యూ.